రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. 2019లో చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్టు ప్రారంభించారు. ఆ పోర్టు ఫస్ట్ ఫేజ్ కూడా ఇప్పటి వరకు కంప్లీట్ కాలే. మీ తుపాస్ పాలనలో 5 ఏళ్ళు టైం పాస్ చేశారు. ఇప్పుడు పోయి నుంచో వాచ్మెన్ లాగా సిగ్గులేని ఫెలో. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను. అరే మెంటల్, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 2019లో ప్రారంభించారు ఫిబ్రవరిలో. మీకు ఇంకొకసారి శంకుస్థాపన చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. ఏం మాట్లాడతావురా యూజ్లెస్ ఫెలో నువ్వు. సిసిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీ దగ్గర నిలబడగలను. టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి రే సమ్మిట్ అని నువ్వు ఏదైతే ఒక డ్రామా చేసినావో దాంట్లో ప్లేట్ మీల్స్ గురించి కొట్లాడుకున్నారు రా మీ ఇన్వెస్టర్స్. భోజనాలు అయిపోవడంతో డెలిగేట్స్ గొడవ పడ్డారు. అలాగే సమ్మిట్ కిట్ల పంపిణీ దగ్గర గందరగోళం నెలకొంది. షరమ్లెస్ ఫెలో, మళ్ళా నువ్వు మాట్లాడతావు. జై హింద్.